గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి. అటెండెన్స్ తీసుకుంటా, చెప్పండి. వర్షమ్మ, టీచర్. పెండమ్మ, ప్రెజెంట్ టీచర్. పుల్లమ్మ, ప్రెజెంట్ టీచర్. ఎల్లమ్మ, ప్రెజెంట్ టీచర్. ఎంకమ్మ, మామ యామ యామ కమ్మిందా. అబ్బో, అటెండెన్స్ చెప్పమన్నా పాట పాడమన్నా? పాట పాడమని వినిపిస్తాయి. ఎందుకు మళ్ళీ అడుగు. నాగప్ప, కట్టప్ప, పెండప్ప, కాటి చెట్టు, ఎల్లమ్మ, ఎల్లప్ప, ఎల్లప్ప. a plus b whole square is equal to a square plus b square plus 2ab. నేను ఫార్ములా చెప్పమన్నా అటెండెన్స్ చెప్పమన్నా? ఫార్ములా చెప్పమన్నట్టు వినిపించింది టీచర్. నిద్రమత్తులు అంటే అన్నీ వినిపిస్తాయి. వచ్చారా? మళ్ళీ అడుగు. ఏం పేరు? వచ్చారా? వాళ్ళందరూ వచ్చారు, నువ్వే నిద్రమప్పులు ఉన్నావు. సరేలే, ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఇవ్వండి, నేను లెసన్ చెప్తా. సరే, పేజ్ నెంబర్ 26 ఓపెన్ చేయండి. ఓపెన్ చేసారా? నేను ఫస్ట్ నిన్న హోంవర్క్ ఇచ్చింది అడుగుతా. కట్టప్ప లేవు. ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఫార్ములా చెప్పు. ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ టామ్ అండ్ జెర్రీ ఏకమైన డోంట్ కేర్. నేను ఫార్ములా చెప్పమన్నా పాట పాడమన్నా? సారీ టీచర్. సారీ ఒక్కటే ఉంటుంది. నిన్న హోంవర్క్ ఇచ్చా, చేశారా? అట్లా నే జోకులు ఎక్కువైపోతున్నాయి. అందరూ లేవండి. ఓరక్షణ ఎక్కువైపోతుంది. వద్దే వద్దు. టేబుల్స్ ఫార్ములా నేర్చుకున్నారా? మాకు ఫార్ములాస్ బాగా వచ్చు టీచర్. సరే అమ్మ, పుల్లమ్మ 3 టేబుల్ చెప్పు. 3 1 3 3 2 6 3 3 9 3 4 21 అమ్మ పుల్లమ్మ 3 టేబుల్ చెప్పమన్నా పాట టీచర్. నిన్న నైట్ నేను టేబుల్ చదువుకుంటుంటే మా మమ్మీ వచ్చి టీవీ ఆన్ చేసింది టీచర్. అందులో కార్తీక దీపం సీరియల్ వచ్చింది. రెండు మిక్స్ అయిపోయినాయి. నేర్చుకున్నా, లేకపోతే పనిష్మెంట్ గట్టిగా ఉంటుంది. కూర్చో. సరే, ఒక ప్రాబ్లం చెప్తా, నోట్ చేసుకోండి. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 18 సెంటీమీటర్. ఏంటి 1 సెకండ్? సరే ఆపండి మీ గోలా. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 18 సెంటీమీటర్. హైట్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 9 సెంటీమీటర్. బాబు నాగప్ప, లేచి ఫార్ములా చెప్పు. హలో, మా ఫార్ములాస్ రావు టీచర్. నేను నిన్న నేర్చుకోమన్నా కదా. ఎంత చదివినా బుర్రకి ఎక్కడం లేదు టీచర్. సరే కూర్చో. అమ్మ ఎల్లమ్మ, ఫార్ములా చెప్పు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి టీచర్. సర్లే కూర్చో. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి కాబట్టి 18 ఇంటూ 9 ఎంత? ఆపండి, నేను అడుగుతా, చెప్పండి. బాబు మళ్ళీ అడుగు. 18 ఇంటూ 9 ఎంత చెప్పండి. టేబుల్స్ రావు టీచర్. నేను నేర్చుకోమన్నా కదా. ఎన్నిసార్లు చదివినా బుర్రలోకి ఎక్కడం లేదు టీచర్. సర్లే కూర్చో. బాబు ఏం పేరు చెప్పు. 162 టీచర్. సర్లే కూర్చో. వెరీ గుడ్ రా, చూసి నేర్చుకోండి అందరూ. టీచర్ లంచ్ బెల్కి టైం ఎంత ఉంది? టీచర్ సర్లే, మనం ఈరోజు ఏరియా ఆఫ్ పెరిమీటర్ చాప్టర్ చెప్పుకుందాం. నిన్న నేను పార్క్ బాగుంది. పార్క్ బాగా ఎంజాయ్ చేస్తాం కదా. అవును టీచర్. చెప్పాలి. సర్లే, మనం
ఈరోజు ఏరియా ఆఫ్ పెరిమీటర్ చాప్టర్ చెప్పుకుందాం. టీచర్ ఏంటమ్మా నీ గోలా? ఫార్ములాస్ రావు టీచర్. మరేమొస్తాయి? ఎంత చదివినా బుర్రలోకి ఎక్కట్లేవు టీచర్. సర్లే ఏడవండి. ఏంటమ్మా రాగం తీసిర్రు? మీరేదో టీచర్ ఏడవని చెప్పింది. ఏడవడం అంటే అర్థం అది కాదు, చదువుకోమని. సర్లే, ఇప్పుడు మనం ఈరోజు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ చెప్పుకుందాం. టీచర్ ఏంట్రా? టేబుల్ సరిగా రావు టీచర్. టేబుల్స్ కి దానికి ఏం సంబంధం ఉంది? రూట్ కనుక్కోవడం టీచర్. సర్లే కూర్చో. మనం ఇప్పుడు చాప్టర్ చెప్పుకుందామా? మీరేం చాప్టర్ చెప్పకండి టీచర్, మేమే సైలెంట్గా కూర్చుంటాం. ఇప్పుడైతే కూర్చుంటారు, ఎగ్జామ్ టైంలో ఏం చేస్తారు? ఎగ్జామ్ అప్పుడు చూసుకుందాంలో టీచర్. ఆ ఎగ్జామ్ చూసుకోవడం కాదురా, ఎప్పటికప్పుడే నేర్చుకోవాలి. నేను ఒక మాట చెప్తా, వింటారా? ఒక మాట టీచర్, ఉన్న మాటలు చెప్పినా వింటాం, ఎందుకంటే మీరు టీచర్. కూర్చో. మ్యాథ్స్ సబ్జెక్ట్ రాకపోతే టేబుల్స్ ఫార్ములాలు సరిగ్గా రావు. చిన్నప్పుడు శ్రీరామచంద్ర కూడా ఇవి వచ్చు అవి వచ్చు అనకుండా గణితం బాగా నేర్చుకొని గొప్ప మ్యాథమెటిషియన్ అయ్యాడు. అందరూ బాగా నేర్చుకోండి. టీచర్, మాకు ఈరోజు శ్రీనివాస్ రామానుజన్ గురించి చెప్పి సూర్యోదయం చేశారు. అబ్బా, సూర్యోదయం కాదు చంద్రోదయం. మీ మొహమ్మండ, సూర్యోదయం కాదు చంద్రోదయం కాదు, అది జ్ఞానోదయం. థ్యాంక్ యూ.